మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. రండి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఒకసారి ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ గాడిద చాలా భక్తి కలిగింది కదూ అన్నాడట. ఏమన్నాడండి? గాడిద చాలా భక్తి కలిగింది కదూ అన్నాడట. తల్లి అడిగింది, బాబు ఎందుకు అలా అంటున్నావు? నీకు ఎలా తెలిసింది అది చాలా భక్తి కలిగింది అంటే, ఏముంది మమ్మీ, ఎప్పుడూ కూడా ఆ ముఖం ఉసూరుమంటూ సొరకాయలాగా ఊరకట్ట కిందకి వంచుకొని ఎప్పుడూ కూడా నెమ్మదిగా నిదానంగా ఉన్నట్టు మౌనంగా ఉంది. దాన్ని చూస్తే, దాని వాతావరణం చూస్తే, దాని ముఖాన్ని గమనిస్తే చాలా భక్తి కలిగినటువంటి గాడిదలాగా నాకు కనపడుతుంది అన్నాడట. వెంటనే వాళ్ళమ్మ చెప్పింది, అయ్యా, గాడిద ముఖాన్ని చూసి అది ఉసూరుమంటూ ఆ ముఖాన్ని అలా కిందకు ఉంచుకొని మౌనంగా ఉండటాన్ని బట్టి చాలా భక్తి కలిగింది అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి దాని వెనక భాగానికి వెళ్ళి కాస్త తోక దగ్గర నిలబడి చూడు, దాని భక్తి ఏంటో నీకు అర్థమైద్ది అందట. మీరే చెప్పండి, ఆ పిల్లవాడు గనక మెల్లిగా ఆ గాడిద వెనక భాగానికి వెళ్ళి నిలబడితే గాడిద ఏం చేస్తుందంటారు? ఎగిరి ఒక్క తన్ను తంతుంది. అంటే ముఖం చూసి ముఖం మీద ఉసూరుమంట గాడిద పెట్టుకున్నంత మాత్రాన ఏదో సొరకాయలాగా కిందకు ఉంచుకొని నాకేం తెలియదు అన్నట్టుగా కనపడినంత మాత్రాన అది భక్తి కాదు అని తల్లి చెప్పింది. ఈ చక్కని కథ, ఈ చక్కని సందర్భం మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఈ రోజున చాలామంది ఇదిగో ఈ రీతిగానే కనపడుతుంటారు. వారు ఎప్పుడూ కూడా పొరపాటున నవ్వరు, పొరపాటున ఆనందించినట్టు కనపడదు. మన మందిరాల్లో కూడా ఎంతోమందిని గమనిస్తుంటాంగా. అసలు మందిరానికి వస్తూనే ఏంటో పెద్ద సీరియస్గా ముఖమంతా సీరియస్గా పెట్టుకొని ఉసూరుమంట కోపమంతా ముఖంలో కనపడతా ఏదో సీరియస్గా ఉండి ఇదే గొప్ప భక్తి అనుకునే వారిని చాలామందిని గమనిస్తుంటాం. మీకు ఒక చిన్న మాట చెప్పనా? మందిరాల్లో ఎప్పుడైనా దైవజనుడు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వర్తమానం అందించే దిశగా ఒక కొద్దిపాటి హాస్యం కూడా ఉంటుంది. ప్రియులారా, మేము పెద్ద దైవజనుల యొక్క సందేశాలు విన్నాము, వారి అనుభవాలు తెలుసుకున్నాము, మేము ఎన్నో బుక్స్ చదివాము, ప్రసంగ శాస్త్రాన్ని కూడా మేము గమనించినప్పుడు ఒక చక్కని వర్తమానం ప్రజలకి వినటానికి ఆహ్లాదకరంగా ఉండి వారికి దీవెనకరంగా మారునట్లుగా ఏదైనా వర్తమానంలో మధ్యలో ఏదైనా ఒక చిన్న హాస్యం కూడా ఉండటం, ఒక చిన్న సందర్భం. హాస్యం అంటే లోకానుసారమైంది కాదు సుమా. ఒక చిన్న సందర్భము, ఆత్మ సంబంధమైన ఒక కథో ఆ వర్తమానానికి తగినటువంటిది చెప్పటం చాలా మంచిది. అది మేము నేర్చుకున్నటువంటి గొప్ప విషయం. గొప్ప సేవకులందరూ ఆ రీతిగా చక్కగా బోధిస్తుంటారు. దైవజనుడు వర్తమానం అందించేటప్పుడు కొన్ని విషయాలు ప్రజలకి నవ్వు కలిగిస్తాయి. ఏదో ఒక విషయం నవ్వు కలిగిస్తుంది. ఆ గంట ప్రసంగంలో దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా చక్కని ఆహ్లాదకరంగా నవ్వించే ఒక చిన్న సందర్భం చెప్పినప్పుడు చర్చిలో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే, ఇదిగో ఈ రకం ప్రజలు, నేను ముందుగా ఏదైతే చెప్పానో ఇదే భక్తి అనుకొని ఉసూరుమంట ఆమదం గారి ముఖం వేసుకొని తిరుగుతారే, వారు అలాగే సీరియస్గా చూస్తుంటారు. సీరియస్గా చూస్తూ ఉంటే పర్వాలా, ఈ ప్రక్కన హాయిగా నవ్వుకునే వారిని మోచేత్తో ఒక్క పోటు పొడిసి, ఏంటా నవ్వులు, మౌనంగా ఉండి వాక్యం వెళ్ళలేవు, ఏది మందిరంలో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
కానీ ఏమో బతుకులో ఎటు ఆనందం లేదు, నవ్వు లేదు. పాపం ఆయన గారికి మోచేత్తో ఒక్క పోటు పొడిచి మౌనంగా ఉండలేవు, వాక్యం వినేటప్పుడు ఏంటి ఆ నవ్వులు అని ఈ నవ్వేవాళ్ళు పెద్ద భక్తి లేని వాళ్ళలాగా, ఈ సీరియస్గా ఆమోదం గారే మొహం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాము చాలా భక్తి కలిగిందిలాగా చెప్పటం, మాట్లాడటం దైవజనులుగా నాలాంటి వాళ్ళు మేమందరం కూడా చాలాసార్లు మందిరాల్లో గమనిస్తూనే ఉంటాం. ఆమె నవ్వదు, నవ్వే వారిని నవ్వనివ్వదు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఏదో సీరియస్గా ఉంటే ఆనందంగా ఉండకుండా ఏదో ముఖమంతా ఒకలాగా పెట్టుకొని సీరియస్గా ఉంటే భక్తి ఉన్నట్టు. ప్రియబిడ్డ, నిజంగా ఒకవేళ మీరు కూడా అలాంటి ఆలోచన భ్రమలోనే ఉంటే అది తప్పు అని నేను తెలియజేస్తున్నాను. నిజమైన భక్తి అసలు ముఖానికండి ఒక తేజస్సునిస్తుంది, ఒక తేటనిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనం అంతరంగంలో ఉండి చక్కని ప్రార్థన చేసుకుంటూ వాక్య ధ్యానంలో ప్రభువులో నమ్మకంగా ఉంటే ఆ భక్తి జీవితం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. మన ముఖంలో కూడా చిరునవ్వు ఉంటుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు మనకున్నా ఎప్పుడు నవ్వుతూ దేవుని సన్నిధి యొక్క ఆ తేజస్సు మన ముఖంలో కనపడుతుంది. ఖచ్చితంగా అలాంటి వాతావరణం ఉంటుంది మన ముఖంలో. అదే నిజమైన భక్తి. కనుక పొరపాటును కూడా తప్పుడు అభిప్రాయంతో ఏదో సీరియస్గా ఉంటే, కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుంటే, ఉరిని చూస్తే, ఏమండి ఏదో పెద్దగా కేకలేస్తే మేము రోషంగా ఉన్నాము అనేటటువంటి పేరిట ఎప్పుడూ కూడా ముఖాన్ని సీరియస్గా పెట్టుకుంటే అది పెద్ద రోషం, భక్తి అనుకుంటే పొరపాటు. అది పెద్ద పొరపాటు. ఖచ్చితంగా మనం నవ్వుకోవాలి, మనం ఆనందంగా ఉండాలి, పరవశంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా దేవుని సన్నిధి దిగి వచ్చినట్లుగా ఆనందకరమైన వాతావరణాన్ని మనం కలగచేయాలి. ఈనాడు కుటుంబాల్లో కూడా చాలా కుటుంబాల్లో రకరకాల సమస్యలు, మనస్పర్ధలు ఎందుకో తెలుసా? నవ్వుకుంటూ సంతోషంగా వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చుకోవటం వారికి చేత కాదు కాబట్టి. సరే, దీని మీద బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఒక మాట నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని ఆ చివరి 2 లైన్లు చదువుతాను, మీరు చూడండి. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మీరేం దుఃఖపడద్దు, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు అన్నాడు. నిజమే, దేవునిలో ఆనందిస్తే ఆత్మ సంబంధమైనటువంటి బలం ఉంటుంది. మనం సాతాను రాజ్యాన్ని, సాతాను సమూహాన్ని జయించి తప్పకుండా దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి ఒక దేవుని బిడ్డగా మనం దీవించబడగలం, రాణించగలం. యెహోవా యందు ఆనందించుట వలన ఆత్మ సంబంధమైన బలం కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే శరీరానికి కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. ఇక అదంతా చెప్పక్కర్లేదు, కొద్ది సమయంలో మీ అందరికీ తెలుసు. మరొక మాట మీకు గుర్తు చేయనా? దైవజనుడైన పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రికల్లో ఫిలిప్పీ పత్రిక ఒకటి 4వ అధ్యాయం 4వ వచనాన్ని గనక మనం చదివితే, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి అన్నాడు. ప్రభువులో మనం ఆనందంగా ఉండాలని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాల్లోనైనా సంతోషంగా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆనందంగా ప్రభు సన్నిధి గడపాలని దైవజనుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ 4:4లో తెలియచేశాడు. ప్రియులారా, ఈ 2 రెఫరెన్సుల ద్వారా మనకు అర్థమవుతుంది ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండి మన చుట్టూ ఉన్నవారికి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించటం. నిజంగా ఇది కదా నిజమైన భక్తి. గాడిద భక్తి మానేసి నిజంగా ప్రభువులో సంతోషిద్దాం. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక చక్కని సందర్భం ద్వారా మీరు మాతో మాట్లాడిన విలువైన మాట కొరకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాలు, వారి కుటుంబాలు మీలో సంతోషంగా ఉండి దీవించబడే కృప దయచేయండి. మేమేదో సీరియస్గా మొఖాలు పెట్టుకొని ఎప్పుడు కూడా ఉసూరుమంటా ఉంటే అదేదో పెద్ద మౌనంగా చేసుకునే భక్తి ఇది మాత్రమే అనే భ్రమలో నుంచి బయటికి తండి. సంతోషంగా ఆహ్లాదంగా ఉండే కృప దయచేయండి. మీలో ఆనందిస్తే కలిగే బలం, మీలో ఆనందించుట ద్వారా కలిగే ఆరోగ్యాలు, క్షేమాలు, నెమ్మది, సమాధానాలు అన్నీ మీ బిడ్డలకి ఇవ్వండి.
ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి. అనేకుల ఆశీర్వాదానికి మీరు కారణం అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.